ఈ విశ్వం మొత్తం శివతత్వంతో నిండిపోయి ఉంది. అదే శివతత్వం మన లోపల కూడా ఉంది. అయితే ఈ బాహ్య ప్రపంచ జంజాటంలో అందరూ తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైతే సాధన చేస్తూ ఆ సాధన కూడా మోక్షదారి కోసం మోక్షం తెచ్చుకోవడానికి సాధన చేసే వాళ్ళకి ఈ విషయం బాగా అర్థం చేసుకుంటే సాధన మరింత మీరు చేసుకోవడానికి పనికి వస్తుంది. మనలో ఉన్న శివతత్వంలో మనం లైవ్ అయ్యే విధంగా బాహ్యం లేకుండా ఆ శివతత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరైతే ధ్యానంలో లయం అవుతారో అప్పుడు ఆ శివతత్వం అవగాహన అవడం మొదలవుతుంది. అలాంటి శివతత్వాన్ని అవగాహన చేసుకునే లయం అయితే ఏం జరిగిద్దో మీరు ఈ పాటలో ఎప్పుడు వింటారు. మనం పలికే పలుకులో ఆలోచనల్లో కూడా ఆ శివతత్వమే ఎప్పుడు ఉంటూ ఉండాలి, అది జ్ఞప్తిలో ఉండాలి అనే భావంతో, దానివల్ల మనం సాధన చేస్తున్నప్పుడు కూడా అదే భావాలతో ఉంటే మనలో లయమైన తర్వాత ఆ శివతత్వంలో లయమవుతూ ఆ శివతత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ శివతత్వాన్ని పొందుతూ మోక్షం వచ్చే విధంగా జరుగుతుంది. అలాంటి భావంతో ఉన్న ఈ పాటను రచించింది సామవేదం షణ్ముఖ శర్మ గారు, గొప్ప ఆధ్యాత్మికవేత్త. అఠాన రాగం ఆది తాళంలో ఉంది. ఇది పాడిన వారు శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఎన్నో సాధన చేస్తున్న ఈ ఛానల్లో వీడియోలో భగవద్గీత, అలానే లలిత అమ్మవారి సహస్రనామాల్లో ఉన్నటువంటి సాధన కుండలిని, భావనాశక్తి ధ్యానం, అలాంటి భావనాశక్తి నుంచి ఏకాగ్రత నుంచి అన్నీ వదిలేసి కేవలం మనలో ఉన్న శివతత్వాన్ని అవగాహన చేసుకొని అందులో లయం అవగానే ఆ తత్వాన్ని పొందుతూ శివునిలో లయమవుతూ మరలా జన్మ లేకుండా మోక్షం పొందవచ్చు. ఓం నమః శివాయ. శివుడే శివుడొక్కడే తలకు, శివుడొక్కడే పలుకు. తలకులో శివమూర్తి, పలుకులో శివనామ మెలమి, చెవులను శివుని లీలలను కథలు. తలకులో శివమూర్తి, పలుకులో శివనామ మెలమి, చెవులను శివుని లీలలను కథలు. తలకులో శివమూర్తి, పలుకులో శివనా